పుడితే ఉన్నోళ్ళలాగా పుట్టాలా లేకపోతే గరీబులాగా పుట్టాలా, కానీ మీడియా క్లాస్ అంటే బాగా ఇబ్బంది. బయట దేశంలో నా ఫ్రెండ్ వెళ్తున్నాడు అంటే ప్రతి ఒక్కడికి ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది. క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు వెళ్ళిపోతున్నాడు, కొద్దిగా బాధ అనిపిస్తుంది మనకి. ఏ సాపర పెట్టాడు మొత్తం మీద అయితే బండ్లు అయితే పెట్టినా మీదకెళ్ళి తీసుకొచ్చి చూడండి. ఇవే లగేజ్ మనోడి అయితే మొత్తం మీద అయితే మనం పెట్టి మనం సఫర్ పోయినప్పుడు మనం ఫీల్ అయిపోతున్నాం. మన అయితే ఏం లేవు ఇలా వచ్చేసి మన అన్న అన్నట్టు మన కంపెనీకి సంబంధించిన అయినా మనకు హెల్ప్ చేస్తున్నాడు. మనకు కాదు, మన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఇండియా డబ్బులు ఫస్ట్ రోజులే చూడక 3 ఏళ్ళు అవుతున్నాయి. అందుకే ఫస్ట్ టైం చూస్తున్నాం, మనకు కొద్దిగా ఎగ్జైట్ అవుతున్నాం. లాస్ట్కి అయితే మనం ఎయిర్పోర్ట్లో దిగేసామండి. ఇదే మనం ఎయిర్పోర్టు, కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నట్టు. చూడండి ఏ విధంగా ఉన్నది. మనం ఏదో తీసుమార్కాన్లాగా అని చెప్పేసి మనం ట్రై చేసినాం. మనం పోయేటి దగ్గరనే ఉన్నది అని చెప్పేసి మనం కూడా చేసినాము, లగేజ్ పట్టుకున్నాము. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయింది మనోడైతే. చూడండి ఇదే మొత్తం మీద మనం లగేజ్ ఇద్దామని చెప్పేసి మన లగేజ్ ఇద్దామంటే ఖాళీ ఉన్నది. ప్రజెంట్ ఇంకెవరు జనాలు అయితే ప్రజెంట్ ఇంకెవరు రాలేరు మా ఊరిది. అందుకని చెప్పి తొందరగా లగేజ్ కూడా వేసేసాం. చూడండి ఇంకా తక్కువనే ఉన్నాయి మనది, ఇంకా 4-5 కిలోలు తక్కువనే ఉన్నాయి. ఇంకా రేకుల సీట్లా ఉంటుంది కానీ నంబర్ 1 ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ తెలిసే కదా మీ అందరికీ. చూడండి టెన్షన్లో ఉన్నాడు, మొత్తం అయిపోయింది. ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఆల్రెడీ, ఇటే పోవాలి లోపలికి. చూడండి మనోడు ఆల్రెడీ వెళ్ళిపోతాను ఖుషీలో ఉన్నాడు. ఎవరైనా సరే ఇంటికి వెళ్తామని చెప్పేసి బాగా హ్యాపీగా ఉంటాడు. కానీ మనం వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ ఇంకా మనకు రాసిపెట్టి ఎక్కువ లేదు. వెళ్దామంటే మనకు కూడా కొద్దిగా బాధనే ఉండదు. ఇంటికాడ మనం చేసిన అప్పులు అవి ఇవి ఆ విధంగా ఉంటాయి, మనకు పోలేకపోతాం. ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటుంది. లాస్ట్కి అయితే వెళ్ళిపోయాడు. మనమేమన్నా పోయట్లేదు, ఇప్పుడు ఏం లేదు, ఎవరు లేదు.